ఇంతలో ఇవాన్, అవునా? అయితే రేపటి నుంచి 5:30కేలే. మేం కూడా లేచి వర్కౌట్స్ చేస్తాం. కాబట్టి నీ చేత కూడా చేయిస్తాం అని కన్నింగ్ స్మైల్తో అనగానే, అమ్మో! అంత త్వరగానా? అస్సలు కాదు మావయ్య. అయినా సాయంత్రం నేను మా ఇంటికి వెళ్తున్నాను కదా అని సేమ్ కన్నింగ్ స్మైల్తో చెప్పి, సో కుదరదు అని అంటే, పర్వాలేదురా, నా కూతురికి చెప్పానంటే నిన్ను ఖచ్చితంగా లేపుతుంది అని ఇవాన్ అనగానే, అది నిజమే అయ్యుండటంతో మోక్షిత్ ఏడుపు మొహం పెట్టేసి మనసులో, నా మీద కక్ష కట్టేశాడు మావయ్య అనుకుని, సరే కానీ ఏంటందరూ ఇంట్లోనే ఉన్నారు, ఆఫీస్‌కి వెళ్ళరా ఏంటి అని అడుగుతూ వచ్చి సోఫాలో కూర్చుని, మమ్మీ ఒక కాఫీ, తల పగిలిపోతుంది అంటే, నైటంతా నిద్ర లేదేమో అందుకే పగిలిపోతుంది అని ఒకవైపు నుంచి రుద్ర, మరోవైపు నుంచి ఇవాన్ ఒకేసారి అన్నారు. దెబ్బకి అందరి తలలో మోక్షిత్ వైపు తిరిగాయి. వాళ్ళ చూపులకి మోక్షిత్‌కి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సిగ్గుతో చితికిపోతూ ఎర్రని ముద్ద మందారంలా మొహాన్ని మార్చి దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. వాళ్ళకి సమాధానం చెప్పలేక. మోక్షిత్ ఇబ్బంది చూసి నవ్వుకున్న తండ్రి కొడుకులు, సరే సరే, మరీ అంత ఇబ్బంది పడకు అని నార్మల్‌గా మాటలు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎవరికి వారు టిఫిన్‌లు చేసేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క మోక్షిత్, ఇషిత తప్ప. ఇద్దరూ బాగా అలసిపోయి ఉండటంతో టిఫిన్ చేసేసి రెస్ట్ తీసుకోవటంలో బిజీగా మారిపోయారు. ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో నిద్ర లేచిన ఇషిత, మమ్మీ అంటూ బద్ధకంగా అరుస్తూ కిందకి వచ్చింది. అప్పటికే రక్షిత గారు, మాధవన్ గారు కూడా ఇంటికి వెళ్ళిపోవటంతో ఇంట్లో ఇషిత పెద్దవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ పెద్దవాళ్ళు కూడా భోజనం చేసే టైం కావటంతో అప్పుడే అలా హాల్లోకి వచ్చి ఇషిత అవతారం పైనుంచి కింద వరకు చూస్తూ, వచ్చే ముందు మొహం కడుక్కొని కొంచెం నీట్‌గా చీర సర్దుకొని రావాలని తెలీదా అని గంభీరంగా అనటంతో ఇషిత నిద్రమత్తు ఎగిరిపోయినట్టు కళ్ళు చిట్లించి చూసింది ఎదురుగా ఉన్న తన నానమ్మ వైపు. చూసింది చాలు. ఒకసారి నీ అవతారం చూసుకో ఎలా వస్తున్నావో. పో, పోయి ముందు నీట్‌గా రెడీ అయ్యిరా అని అరవటంతో ఈషిత ఉక్రోషంగా మళ్ళీ తిరిగి పైకి వెళ్ళి అన్నట్టుగా చీరని సరిచేసుకుని సైలెంట్‌గా జుట్టును కూడా దువ్వుకొని ఫేస్ వాష్ చేసుకొని కిందకి వచ్చి, బాగా ఆకలిగా ఉంది మమ్మీ, ప్లీజ్ అన్నం పెట్టు అని అడిగింది. ఏమే, పెళ్ళయింది, కొంచెమైనా బాధ్యతుందా నీకు అని మరోసారి వైదేహి గారు తగులుకునేలోపు, ఏమైంది నాని నీకు, ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు అని అసహనంగా అడిగితే, మరి ఏంటి, నీ భర్త ఆకలితో ఉన్నాడు, పిలిచి భోజనం పెడదామని లేదు, అతనితో కలిసి సరదాగా తిందామనే లేకుండా నీ పాటికి నువ్వొచ్చి మమ్మీ ఆకలి అంటున్నావు, ఏమనాలి నిన్ను అని విసుగ్గా అంటే, ఏమనుకోకు, ఏమనాల్సిన అవసరం కూడా లేదు. అయినా వాడికి ఆకలేస్తే వాడు తినడా ఏంటి, నేను మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు అని అనటంతో, తప్పు ఇష్యూ, ఇక్కడ ఉన్నట్టు నీ అత్తారింట్లో ఉండదు. నీ భర్తగా మారిన మోక్షిత్‌కి నువ్వు ముందు ఎంతో కొంత మర్యాద ఇవ్వాలి. నువ్వు వెళ్ళి మోక్షిత్‌ని కూడా తీసుకురా అని చెప్పటంతో ఇషిక కూడా కళ్ళతోనే వెళ్ళు అని సైగలు చేయటంతో తప్పక వెళ్లి మోక్షిత్‌ని లేపి ఫ్రెష్ చేయించి మరీ తీసుకువచ్చాక అందరూ కలిసి లంచ్ చేసి సరదాగా మాటల్లో పడ్డారు. ఆ రోజు సాయంత్రమే మోక్షిత్ వాళ్ళు తిరిగి తన ఇంటికి వెళ్తూ ఉండటంతో ఇషితకి పుట్టింటి తరపున ఇవ్వాల్సిన పెళ్లి తర్వాత తాంబూలాలు రెడీ చేసుకునే పనిలో ఉంది నర్మదతో కలిసి. ఆఫీస్‌కి చేరుకున్న శక్తి తను వేసిన డిజైన్స్ కొన్ని చూపించి, ఎలా ఉన్నాయి బావా అని అడిగితే, యావరేజ్ శక్తి, ఇది బెస్ట్ ఏమీ కాదు, మళ్ళీ ట్రై చేయి అని చెప్పి ఆ డిజైన్స్ ని పక్కన పెట్టేయగానే శక్తి మూతి ముడిచి, ఏంటి బావా నువ్వు ఒక్క క్షణంలో గాలి తీసేస్తావు, ఎంతో కష్టంగా ఈ డిజైన్స్ వేశాను తెలుసా, నీకు తప్పకుండా నచ్చుతాయని అనుకున్నాను అని అంటే, రుద్ర నవ్వుతూ ల్యాప్‌టాప్ మీద ఆడిస్తున్న వేళ్ళని ఆపేసి, అలా ఎప్పుడూ అనుకోకూడదు శక్తి,
మన టాలెంట్‌ని రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి కానీ, ఇంతవరకే నేను ది బెస్ట్ ఇచ్చాను. సో చాలు. ఇలా చేసుకుంటూ పోతే ది బెస్ట్ నేనే అవుతాను అని అనుకుంటూ ఉండకూడదు. అయినా నువ్వు ఇప్పుడిప్పుడే డిజైన్స్ వేయటం స్టార్ట్ చేస్తున్నావు. సో పర్ఫెక్షన్ రావాలంటే కొన్ని రోజులు పడుతుంది కదా! ట్రై చెయి. ఇక ఈ డిజైన్స్ అంటూ ఆ డిజైన్స్‌లో ఉన్న చిన్న చిన్న లోపాలను చూపించి, ఇవన్నీ నువ్వు రెక్టిఫై చేసుకోవాలి. నేను చెప్పకముందే. ఇవన్నీ చాలా మైనర్ లోపాలు. అవన్నీ కూడా నువ్వు పట్టించుకోలేదు. డిజైన్ వేశాక 1కి 2 సార్లు ఆ డిజైన్ మన మనసుకు బాగా నచ్చాలి శక్తి. మనసుకి నచ్చాక తిరిగి ఎదుటి వాళ్ళ ముందు మనం చూపించాలి. అర్థమైందా? అని అనటంతో, అర్థమైంది అన్నట్టు తల ఊపిన శక్తి, ఓకే బావ, నేను మళ్ళీ ట్రై చేస్తాను అంటూ డిజైనింగ్ ప్యాడ్ వైపు వెళ్ళింది. రుద్ర నవ్వుకుంటూ తన వర్క్ లో బిజీ అయిపోయాడు. ఇంతలో మరోసారి పర్మిషన్ అడిగి లోపలికి వచ్చింది నక్షత్ర, వయ్యారంగా ఊపుకుంటూ. ఈసారి స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్ లో. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న శక్తి కాస్త చిరాగ్గా మారిపోయి, వచ్చేసింది రాక్షసి, దీని వయ్యారం పాడుగాను. నేను కూడా నా బావ దగ్గర ఇంత వగలు ఎప్పుడూ పోలేదు కదా అని అనుకుంటూ వాళ్ళని గమనిస్తూ పెయింటింగ్ ప్యాడ్ మీద తన స్కెచ్ పెన్సిల్ తీసుకుని స్కెచ్ గీస్తూ ఉంటే, ఇక లోపలికి వచ్చిన నక్షత్ర, సార్, నిన్న మీరు చెప్పిన డిజైన్ నచ్చలేదన్నారు కదా! ఈ రోజు ఎంతో కష్టపడి న్యూ డిజైన్స్ రెడీ చేశాను. నైట్ అంతా మేల్కొని మరి మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి సార్ అని తను వేసిన డిజైన్స్ అన్ని ఓపెన్ చేసి చూపించింది. అవి నిన్నటి కంటే బెటర్ గా కనిపించటంతో బాగున్నాయి అని శక్తి వైపు తిరిగాడు. అప్పటికే శక్తి కళ్ళు ఉక్రోషం, కోపం, బాధతో పోటీ పడుతూ ఉండటంతో భార్య వైపే మనసు మొగ్గు చూపటం వలన, నక్షత్ర, ఈ డిజైన్స్ మనం నెక్స్ట్ ఆర్ట్ షూట్ కి యూజ్ చేద్దాం. ఈసారికి శక్తి ప్రిపేర్ చేసేవి ట్రై చేద్దాం. ఆల్రెడీ తను ప్రాసెసింగ్ లో ఉంది. రేపటికెల్లా డిజైన్ సబ్మిట్ చేస్తానంది. తనవి బాగోకపోతే అప్పుడు నీవు ట్రై చేస్తాను, ఓకేనా అని అనటంతో నక్షత్ర వెటకారంగా నవ్వుతూ, అసలు చేస్తుందా సార్ అని అడిగితే రుద్ర షార్ప్ గా చూశాడు. ఆ చూపుకి తడబడిన నక్షత్ర, ఊరికే అన్నాను సార్, మీరు కోపం తెచ్చుకోకండి. జస్ట్ సరదాగా అంతే. అయినా మీ వైఫ్ ది బెస్ట్ డిజైనర్ కదా, తప్పకుండా చేస్తుంది. నాకు నమ్మకం ఉంది అని శక్తి వైపు చూస్తూ చెప్పి, సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మిమ్మల్ని ఒక విషయంలో ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. మీరు తప్పకుండా రావాలి అని స్వీట్ గా అడిగింది. రుద్ర ఏంటి అన్నట్టు చూస్తుంటే శక్తి మాత్రం అనుమానంగా చూస్తుంది నక్షత్ర వైపు. శక్తి ఫీలింగ్స్ ని గమనిస్తున్న నక్షత్ర లోపల నవ్వుకుంటూ, యాక్చువల్ గా ఈ రోజు నా బర్త్డే సార్ అనగానే రుద్ర ఫార్మల్ గా హ్యాపీ బర్త్డే అని విష్ చేశాక, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా చెప్పగా విష్ చేయటం కాదు సార్, ఈవినింగ్ పార్టీ ఇస్తున్నాను. ప్లీజ్ మీరు తప్పకుండా రావాలి. నా ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుస్తున్నాను సార్. ప్లీజ్ మీరు తప్పకుండా వస్తారు కదా అని కొంచెం చిన్నగా భయంగా అడిగింది. రుద్ర కంటే ముందే రియాక్ట్ అయిన శక్తి, సారీ మిస్ నక్షత్ర, మాకు ఈవినింగ్ చిన్న ఫ్యామిలీ పార్టీ ఉంది. సో మేం రావటానికి కుదరకపోవచ్చు. ఈ విషయం పక్కన పెట్టేస్తే, హ్యాపీ బర్త్డే, మాకు స్వీట్స్, చాక్లెట్స్ లాంటివి ఏమీ లేవా అని అడిగింది. దెబ్బకి నక్షత్ర మొహం వాడిపోయి, యాక్చువల్ గా పార్టీ ఇస్తున్నాను కదా మేడం, సార్ వస్తారేమో, అక్కడే డైరెక్ట్ గా పార్టీలో డెలిషియస్ గా చేసిన ఫుడ్ తో పాటు సార్ కి నచ్చిన డ్రింక్ ఇప్పిద్దాం అనుకున్నాను అనగానే, మీ సార్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదు మిస్ నక్షత్ర, మీకు తెలియదా అనగానే రుద్ర ఒక చూపు చూశాడు శక్తి వైపు. అయినా శక్తి పట్టించుకోకుండా, సో మేము రావటం కుదరదు కాబట్టి వదిలేసి, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అనగానే నక్షత్ర లోపల కసాపిసా పళ్ళు కొట్టుతూనే బయటికి నవ్వుతూ, ఇట్స్ ఓకే సార్, కుదిరితే మాత్రం తప్పకుండా రండి అంటూ హోటల్ నేమ్ అండ్ అడ్రస్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాక శక్తి మూతి తిప్పుతూ, బర్త్డే అంట బర్త్డే,
ఇలాంటి వాళ్ళని బొచ్చెడు మందిని చూశాను. ఆ సమీర కూడా దీనిలాంటిదే. ఉతికి ఆరేయలేదా ఏంటి? ఇది ఏదో ఒక రోజు నా చేతుల్లో తన్నులు తింటుంది అని కచ్చగా అనుకుంటూ రుద్ర వైపు చూసింది. అప్పటికే రుద్ర నవ్వు ఆపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నట్టు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటే శక్తి కోపంగా వెళ్లి రుద్ర ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు హారంలా వేసి, తను చెప్పకుండా ఆలోచిస్తావేంటి బావా? అంటే నీకు తన బర్త్‌డేకి వెళ్ళటం ఇష్టమా? అని బుంగమూతి పెట్టుకొని అడిగింది. నేను అలా అన్నానా? నేను ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది అని అనుకున్నాను కానీ తమరు ఎక్స్‌ప్రెస్ కదా! నువ్వే దూసుకుపోయి నన్ను చెప్పనివ్వలేదు అంతే అని భుజాలెగరేసి, అయినా నా శక్తి ఉండగా నాకు వేరే పార్టీస్ ఎందుకు? అని తన ముక్కుని మునుపంటితో లాగి, ముందు డిజైన్స్ వైపు మనం కాని మన కాన్సంట్రేషన్ పక్కకి తప్పిస్తే పర్సనల్ రూమ్‌లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి వెళ్తే తెలుసు కదా ఏం జరుగుతుందో అని చిన్నపాటి వార్నింగ్ టోన్‌లో చెప్పటంతో, అమ్మో! ఇప్పుడు నాకు చాలా కాన్సంట్రేషన్ కావాలి. అనవసరంగా నీ వల్ల డిస్టర్బ్ అవ్వలేను. సో, ఈ టాపిక్ ఇక్కడే కట్ చేద్దాం అంటూ పరుగున తన బోర్డ్ దగ్గరికి వెళ్లి మళ్ళీ స్కెచ్ వేయటం స్టార్ట్ చేస్తే, రుద్ర గట్టిగా నవ్వేసి వర్క్‌లో మునిగిపోయాడు. సాయంత్రం ఎప్పటిలా ఇషిక ఫోన్ చేయటంతో అందరూ టైంకి ఇంటికి చేరుకొని త్వరగా ఫ్రెష్ అయ్యి ఇషితని మరోసారి సాదరంగా పుట్టింటి వాళ్ళందరూ కలిసి మెట్టినింటిలో వదిలి, మరో వారం రోజుల్లోనే కదా రిసెప్షన్ అని అడిగితే, అవును వదిన, వారం తర్వాత అనుకుంటున్నాము అని అన్నారు రక్షిత గారు. ఓకే అయితే పిలవాల్సిన వాళ్ళని త్వరగా పిలిచేయండి. మేము కూడా పిలుస్తాము. ఈలోపు పార్టీ ఫిక్స్ చేశారు మీ అన్నయ్య. ఆ పార్టీ కూడా కంప్లీట్ అయ్యిందంటే నా కొడుకులు ఈ ప్రపంచానికి పరిచయం అవుతారు అని రుద్ర వైపు చూస్తూ చెప్పి, ఇంకొంచెం సేపు మాట్లాడాక బయలుదేరుతామని అందరూ వెళ్ళిపోయారు. ఇషిత ఒక్కసారిగా డల్ అవ్వటంతో తనని నవ్విస్తూ వంటగదిలోకి తీసుకువెళ్ళిపోయారు రక్షిత గారు. ఇక మగవాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ సోఫాలలో కూర్చుండిపోయారు. మోక్షిత్ ఆ రోజు ఆఫీస్ విషయాల గురించి అడుగుతుంటే మాధవన్ గారు చెప్తూ ఉన్నారు. రోజులు చాలా అందంగా గడిచిపోతున్నాయి. మరో 2 రోజుల తర్వాత అనుకున్నట్టుగా గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాడు ఇవాన్. ఆ పార్టీకి ప్రతి ఒక్కరిని, ఆఖరికి చుట్టాలని, తెలిసిన వాళ్ళని, అతి చిన్న వాళ్ళని, మీడియాని కూడా పిలిచి ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేశాడు. ఇంత సస్పెన్స్ గా పార్టీ అరేంజ్ చేయటం ఏంటో అని పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరూ అనుకుంటూ, ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందా, లేదా ఇంకా ఏదైనా ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యారా, లేదా త్వరలో ఏదైనా కాంపిటీషన్ ఉందా, దాని గురించి చెప్పటానికేనా ఈ పార్టీ, ఏం జరుగుతుంది అనుకుంటూ అయోమయంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా, ఇవాన్ ఫ్యామిలీ, మాధవన్ గారి ఫ్యామిలీ, సాగర్ ఫ్యామిలీ అందరూ బయటికి వచ్చారు. వాళ్ళల్లో పెద్దవాళ్ళు పార్టీ వేర్ శారీస్ కట్టుకుని, అందుకు తగ్గట్టు నగలు పెట్టుకుని, జడ అల్లి పూలు పెట్టుకుని ఉంటే, అమ్మాయిలు లెహంగాలు వేసుకుని, ఆ లెహంగాలకి హెవీ వర్క్ చున్నీతో నడుముని కవర్ చేసేలా కట్టుకుని, జుట్టుని బన్లా చుట్టి ఆ బన్ చుట్టూ పూలు పెట్టి నలుగురు ఒకే రకంగా రెడీ అయ్యారు. ఇక మగవాళ్ళు ఎప్పటిలా రకరకాల సూట్స్ లో రెడీ అయ్యారు. అందరూ బయటికి రావటం చూసి, వీళ్ళందరూ ఒకే చోట ఉన్నారేంటి, ముఖ్యంగా రుద్ర అనుకుంటూ అప్పుడప్పుడే యార్డ్స్ ఫీల్డ్ లో దూసుకు వెళ్తున్న రుద్ర కంపెనీ గురించి తెలిసి రుద్రని చూసి ఆశ్చర్యపోతూ అనుకున్నారు. ఇక పార్టీకి అందరూ వచ్చారు అనుకున్నాక అందరి మధ్యలోకి వెళ్ళిన ఇవాన్ మైక్ తీసుకుని, అటెన్షన్ ఎవ్రీబడి అని అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకుని, ఈ పార్టీ ఎందుకు అరేంజ్ చేశాను అనేది మీకెవరికీ తెలియకపోవచ్చు, కానీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ పార్టీ నా లైఫ్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్టీ అని చెప్పొచ్చు. ఈ పార్టీలో నేను నా జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ని రివీల్ చేయబోతున్నాను అంటూ రుద్ర వైపు చూసి చేతితోని దగ్గరికి పిలిచాడు. రుద్ర నవ్వుతూ ఇవాన్ దగ్గరికి రాగానే ఇవాన్ రుద్ర భుజం చుట్టూ చేయి వేసి, నా పెద్ద కొడుకు ఇషాన్,
చిన్నప్పుడు తప్పిపోయాడు, ఇన్నాళ్ళకి నా దగ్గరికి చేరాడు అని గర్వంగా చెప్పి రుద్ర భుజం తడుతూ మా దగ్గరికి రాకముందే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రుద్రగా మీ అందరికీ నా కొడుకు ఈశాన్ పరిచయమే. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం అంటూ శక్తిని దగ్గరికి పిలిచి రుద్ర పక్కనే నిలబెట్టి రుద్ర శక్తి భుజం చుట్టూ చేయి వేశాక, శక్తి నా కొడుకు భార్య, మా ఇంటి కోడలు, నా మేనకోడలు కూడా అని నవ్వుతూ చెప్పి వీళ్ళిద్దరి పెళ్లి అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయింది. త్వరలో రిసెప్షన్ పెట్టాలనుకుంటున్నాము. సో తప్పకుండా రిసెప్షన్ కి మీరందరూ రావాలి అని నవ్వుతూ చెప్పి తర్వాత ఆద్యని పిలిపించి ఆద్యని తన కూతురిగా అందరికీ పరిచయం చేసి ఇషిత మోక్షిత్లని కూడా పిలిచింది. వాళ్ళు పెళ్లి కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందని చెప్పి మీడియా కూడా అక్కడే ఉండటంతో లైవ్ అప్డేట్స్ అన్ని అందరికీ చేరేలా యువాన్ జాగ్రత్తగా చూసుకుంటూ సాగర్ వేణుని తన కొడుకుగా పరిచయం చేశాక, సో దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అంటూ అందరినీ పిలిచి ఒకరి పక్కన ఒకరిని చూపించి ఫ్యామిలీ పిక్ మీడియా తీసుకున్నాక నవ్వుతూ ఎంజాయ్ ద పార్టీ అని చెప్పి పక్కకి వెళ్ళిపోయారు అందరూ. రుద్ర మాత్రం లోపల అంతులేనంత సంతోషాన్ని కష్టంగా అణిచిపెడుతూ శక్తితో ఒక పక్కనే నిలబడి ఉన్నాడు. సడన్ గా అతని చుట్టూ చేరారు బిజినెస్ మ్యాగ్నెట్స్ లో పెద్ద పెద్ద వాళ్ళు రుద్ర చుట్టూ చేరి నువ్వు నిజంగా ఇవాన్ కొడుకువేనా అని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతూ ఉంటే శక్తికి కోపం వచ్చి నోరు తెరవాలి అనుకుంది. కానీ పెద్దవాళ్ళ ముందు చిన్నదిగా తన నోరు తెరిచి పెద్దవాళ్ళ పరువు పోగొట్టలేక కష్టంగా కోపాన్ని అణుచుకుంటూ ఉంటే రుద్ర మాత్రం చిరునవ్వుతో అవును, నేను ఇషాన్ గారి కొడుకుని, ఇషాన్ని అని నవ్వుతూ చెప్పి మీరు నాకు తెలుసు అంటూ వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళ స్ట్రాటజీ గురించి చెప్పి అదే కదా అని వేలి చూపించి అనగానే ఆయన షాక్ అయి ఇవాన్ కొడుకు అనిపించుకున్నావు అని భుజం తట్టి నీ తండ్రి డిజైనింగ్ ఫీల్డ్ ని వెళ్తుంటే నువ్వు యాడ్ ఫిలిం ఇండస్ట్రీని వెళ్ళాలని ఫిక్స్ అయ్యావనుకుంటా దూసుకుపోతున్నావు అని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే మిగిలిన వాళ్ళు కూడా చేరారు. ఇక శక్తి అక్కడ ఉండటం వేస్ట్ అనుకుని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.